మింగా మెతుకు లేదు మీసాలకి సంపంగి నూనె అని ఒక సామెత. తన తినడానికి డబ్బు లేదు కానీ ఊరందరికీ పంచిపెట్టాడట అనేది కూడా ఈ సామెత వెనకాల తెలుగులో మాట్లాడుకునేటటువంటి మాట. ఇది ఇందులో కీలకమైనటువంటిది ఇప్పుడు అమెరికా పరిస్థితి. వాస్తవానికి తనే సంక్షోభంలో ఉంది, అప్పు జీడిపి రేషియో కంటే ఎక్కువ ఉంది, అట్లాగే తీవ్రమైన నష్ట కష్టాల్లో ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడానికో, లేకపోతే మతహింసను రెచ్చగొట్టడానికో, లేదా ఆదాయ వనరులు పెంచుకోవడానికో, లేదా తన దేశంలో ఉన్న ఆయుధ వ్యాపారులని పెంచి పోషించడానికో కొంతమందికి డబ్బులు సప్లైలు బాగానే చేస్తూ ఉంటుంది. ఆ లెక్క ఏదైతే లార్జెస్ట్ డోనర్స్ ఆఫ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ వరల్డ్ వైడ్ ఇన్ 2023 ఇన్ మిలియన్ US$ బై కంట్రీ లెక్క చూసుకుంటే అమెరికా అత్యధికంగా $9,489 మిలియన్ ఖర్చు పెట్టింది. ఆ తర్వాత పొజిషన్లో యూరోపియన్ యూనియన్ $2,114 మిలియన్, తర్వాత జర్మనీ $2,087 మిలియన్, తర్వాత బ్రిటన్ $754 మిలియన్, అలాగే సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ $699 మిలియన్, జపాన్ $685 మిలియన్, నార్వే $641 మిలియన్, కెనడా $577 మిలియన్, ఫ్రాన్స్ $549 మిలియన్, స్వీడన్ $434.98 మిలియన్. ఓవరాల్గా చూసుకుంటే వరల్డ్ వైడ్గా వీళ్ళే ఈ హ్యుమానిటేరియన్ పేరుతో 9 దేశాలు విపరీతమైన ఖర్చు పెడుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇక్కడున్నటువంటి ప్రజలని రెచ్చగొట్టడానికి, తద్వారా వాళ్ళ దేశాలకి ఇక్కడ ఈ మానసిక అసంతృప్తితో నువ్వు ఎప్పుడు దోపిడీకి గురవుతున్నావు, నువ్వు ఎప్పుడు బాధే, లేకపోతే ఇక్కడ గొడవలు ఇట్లాంటి వాటిని సృష్టిస్తే వీడు బతుకు తెరువు కోసం అని చెప్పేసి తక్కువ జీతంతో పనిచేయడానికి ఆయా దేశాలకు వెళ్తూ ఉంటాడు. అందుకోసం హ్యుమానిటేరియన్ షీల్డ్ వీళ్ళు వాడతారు అన్నటువంటిది ప్రస్తుతం చర్చ.